నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారం తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ది చేకూరుతుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అంతకుముందు దేవరపల్లిలో బీహెచ్ఎస్ఆర్, వీఎల్ఎం డిగ్రీ పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పల్లపు వీధి రామాలయం, 3 బొమ్మల సెంటర్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. సోలార్ ప్యానెల్స్ మీద ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో దాని మీద కూడా జీఎస్టీ తగ్గించి విద్యుత్ కూడా పేదలకు అందించే దిశగా వారు అడుగులు వేశారు. ఇన్సూరెన్స్ సాధారణంగా ధనికులు వారి జీవితానికి భరోసా కల్పించుకునే విధంగా ఇన్సూరెన్స్ కొనుక్కోగలరు, కానీ పేదవాడికి అవకాశం లేదు. కనుక ఇన్సూరెన్స్ మీద కూడా జీఎస్టీ తీసివేసి ఇన్సూరెన్స్ కూడా ఇవాళ పేదవాడికి చేరువ చేసి వారి జీవితాలకు కూడా భరోసా ఇవాళ మోడీ గారు కల్పించారు. అయితే ఇన్ని అద్భుతమైనటువంటి పనులు వారు చేస్తున్నటువంటి సందర్భంలో చివరిలో వారికి ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే స్వదేశీ. మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం వాడుకుంటే బయట దేశాల నుండి వచ్చేటువంటి ఉత్పత్తుల మీద మనం ఆధారం తగ్గించుకుంటే మన ఆర్థిక వ్యవస్థ మెండుగా పెరుగుతుంది.